అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఆయన ఉన్నంతకాలం అన్నీ చేసా. మళ్ళీ పాదయాత్ర చెప్తున్నాడు. మళ్ళీ అమ్మాయి చెప్పాలా, మా బిడ్డ ఏమ్మా పాదయాత్ర అంటే నువ్వు చెప్పినావు, ఏది చెప్పినావు, మళ్ళీ పెద్ద హైలైట్ అయినావు నువ్వు. పాదయాత్ర అంటే మళ్ళీ ఆయన జగన్ మళ్ళీ పాదయాత్ర చేస్తాడట. ఇప్పుడు 4 ఏళ్ళ తర్వాత మమ్మల్ని పాదయాత్ర వాళ్ళే సహకరించాడు, వాళ్ళే తిడుతున్నారు. ఇంకేం పరిపాటలేదు, మమ్మల్ని తిప్పుతాడని. ఎవరు చేయాలి పాదయాత్ర? ప్రజలు విశ్వసిస్తారా? ఏమైనా చేసినాడా ప్రజలకు? ఏమి చేయలే. మళ్ళీ పాదయాత్ర చేస్తానంటాడు. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ తిట్టామంటారు. మేము ఏం చేసినాడా? ఎంతసేపు చూసినా బొచ్చు పెరుకోరి, నా ఇంటికెళ్ళి పెరుకోరి, రప్ప వంశం నరుకుతా అంటాడు. ఒక ముఖ్యమంత్రి చేసినాడు. సినిమా డైలాగులు బాగుంటాయి కానీ నిజ జీవితంలో బాగుండవు. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు కదా, డిప్యూటీ సీఎం గారు, సినిమా చూసేంతవరకు బాగుంటాయి కానీ సినిమాలు బయట వచ్చి మాట్లాడకూడదు. ఒక సభ్యత, ఒక గౌరవంగా మాట్లాడాలో, ఒక హుందాగా పనిచేసినవాడు అని చెప్పినారు. మరి ఆ హుందాతనం ముందే ఆయన దగ్గర 3 సంవత్సరాలు చేయాలండి సార్ పాదయాత్ర. 3 సంవత్సరాలు ఎందుకు అయిపోయేదాకా చేయమను. ముద్దటోడు ఎవడు ఎంత చూడమ్మా, పవర్ మీద ఎంత ఆకాంక్ష ఉందో. పవర్ అనేది ఎంత పిచ్చి ఆయనకు. అది లేకుండా బతకనన్నాడు. సినిమా చూసిన డైలాగ్ వస్తే మరి చెప్పకూడదు, ఆడమ్మాయి ఉంది కాబట్టి. ఏమి డైలాగ్ తెలుసు కదా, నవ్వుతున్నారు. అట్లా ఉంది ఆయన పరిస్థితి. మీకు అమ్మాయికి తెలుసు. సినిమా ప్రజానాయకుడు సినిమా వచ్చిండమ్మా 70 కోట్లు. నాగభూషణం గారు అందులో ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉంటాడు. ఎమ్మెల్యే కూడా మంత్రి ఉంటాడు. ఆమె ఇంట్లో పనిచేసే ఆమె అన్ని రిపోర్ట్లు ఇస్తుంది తీసుకుపోయి సిబిఐకి. ఆయన పదవిని తీసుకోకపోతే అప్పుడు చెప్తాడు డైలాగ్. అది చెప్పకూడదు అమ్మగా. ఆ డైలాగ్ గురించి నవ్వుతారు చాలామంది. అట్లా అంత పిచ్చి పడితే అధికారం అనేది. మేము కూడా అధికారం 40 ఏళ్ళ నుంచి నేను అధికారం ఉన్నా లేకపోయినాం ఉన్నాం కదా. నేను కూడా ఎన్నిసార్లు ప్రమాణ స్వీకారం చేసినారే. నేను కూడా 5-6 సార్లు చేసినట్టుడమ్మా. 5 సార్ 4 సార్లు చేశాను, 5-6 సార్లు చేశానే. ఓడిపోయినావు, మళ్ళీ ఎమ్మెల్యే అయినావు. నువ్వు అసెంబ్లీకి రావాలన్నా వద్దా? ఈ పని ఏమి? అసెంబ్లీ సమావేశాల్లో జీతాలు తీసుకుంటున్నారు 11 మంది. ఎందుకు అసెంబ్లీ రావడంలే మీరు? అసెంబ్లీకి రావాలి కదా. వచ్చి అసెంబ్లీకి మాట్లాడు. వద్దనేటోడు ఎవడు? గెలిచింది ఎందుకు? పనిలేకనా? ప్రజలు ఓట్లు వేసి గెలిపించింది ఎందుకు? బజార్లు తిరగనిగా. కాబట్టి దయచేసి నాయన రా, రేపు అసెంబ్లీలో నువ్వేం మాట్లాడుతావు మాట్లాడు. దానికి మా ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ సమాధానం చెప్తాము. ఊరికి రోడ్ల మీద తిరుగుకుంటూ వాళ్ళని రెచ్చగొట్టుకుంటూ ఎప్పుడు వచ్చినా ఏదో కూడా రెచ్చగొట్టడమే. ఏదో కూడా వచ్చిన కాడితో లిగాడి పెట్టడం, పోవడం. కాబట్టి అసెంబ్లీ కూడా తొందరగా ఉంది. స్పీకర్ గారు ఏమన్నారు? అసెంబ్లీ రాని వాళ్ళకి జీతాలు ఇవ్వకూడదు అన్నారు. జీతాలు తీసుకుంటున్నారు. అది కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ మీకు కాదని చెప్పలే. కానీ రావాలా కదా బాధ్యత. ఎంపీకి గెలిపించినారు. ఎంపీకి పోయి మాట్లాడుతుంది సమర్థవంతంగా. సరే, దానికి ఇది ఉందే. దానికి ఒక కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ ఉంది. ఏమని? ఇంతమంది గెలిస్తే ప్రతిపక్ష హోదా ఇస్తారని. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది గెలిచారు కాబట్టి 10%, 15% ఉండాలా. 10% ఉండాలా మీరు? లేవు కదా. ఎట్లా ఇస్తారు? ప్రతిపక్ష 10 మంది గెలిచిన ఒంటరిగా మనకి ఇస్తారా? చదువుకున్నావు, పబ్లిక్ స్కూల్లో ముఖ్యమంత్రి చేసినావు, అన్నీ తెలిసినవి. గెలిచిన ముఖ్యమంత్రి 3వ రోజు ప్రజా విజయం కృషి చేసింది. గెలిచిన 3వ రోజే మీటింగ్ జరుగుతుంది. ఒకసారి పెరిగి పరిచినారు. అది డిగ్రీ సెట్ అని కూడా చూడిపోవు. నువ్వు డిగ్రీ సెట్ ఉన్నాయి, అట్లనే ఉన్నాయి. ఎవరు ఎత్తలేదాన్ని 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడుగా పెట్టారు. ఆయన గురించి మాట్లాడితే ఏం మాట్లాడాలి? కాబట్టి నేను వేడుకునేది ఏమిటి? అసెంబ్లీకి రానైనా మాట్లాడు, మాకు సజెషన్స్, మంచి సజెషన్స్, ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ చెప్పే కార్యక్రమాలు చెప్తే మేము ఉంటాం. అసెంబ్లీ రాకుండా రోడ్డు మీద ఆయన పోనీ ఆయన ఎంబడి రోడ్డులో రావాలి. 10 మంది అన్నా వాళ్ళకి ఏం రోగం, వాళ్ళు రావడంలే. అసెంబ్లీ గెలిచేది ఎందుకు? రావాలి కదా. కాబట్టి నేను అడ్వైజ్ చేస్తున్నా, దయచేసి తిరగకుండా పాదయాత్రలు మానుకొని అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగి నీకు ఏం కావాలో అడుగు అసెంబ్లీలో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.